దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఆమెన్. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రభు కృప మనకందరికీ తోడయుండును గాక. ఆపత్కాలములలో మనుషులు మనకు అక్కర రారు, కానీ మనకున్నటువంటి ఆస్తి అక్కడికి రాదు, కానీ మనకున్నటువంటి జ్ఞానము అక్కడికి రాదు. కానీ ప్రభు సన్నిధానములో మనము చేసినటువంటి ప్రార్థన మనలని సమస్త దుష్టత్వము నుండి, సమస్త పాపము నుండి ఇదిగో మనల్ని విడుదల చేసి దురాత్మ సమూహాల కుట్రల నుండి, వాటి ప్లాన్స్ అన్నిటి నుండి మనకు సంపూర్ణమైనటువంటి ఉపశమనాన్ని అనుగ్రహించి మనల్ని పరిశుద్ధులుగా మార్చి మనం మార్గాన్ని సరళము చేయు దేవుని వైపు మనం ముందుకు, ఆయన వైపు చూస్తూ ముందుకు కొనసాగిపోవలసిందిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మరి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై గలతీలకు రాసినటువంటి పత్రిక అపోస్తుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయములో 3వ వచనంలో ఇలాగూ లిఖింపబడి ఉన్నది. ఎవడైనను వటివాడయుండి తాను ఎన్నికైన వాడని ఎంచుకునిన ఎడల తను తానే మోసపరుచుకును. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తన్ను బట్టియే అతనికి అతిశయము కలుగును. ప్రతి వాడును తన బరువును తానే భరించుకొనవలెను గదా. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యంని ఇప్పుడు చదివినటువంటి వచనాన్ని క్షుణ్ణముగా పరిశీలించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గత కొద్ది సంవత్సరాల నుండి మనుషులలో ఎదుర్కొంటున్నటువంటి బాధ ఏంటి అంటే, ఇతరులను చూచి, అంటే వారి తోటి స్నేహితులను కానీ బంధుమిత్రులను కానీ రక్త సంబంధీకులను కానీ చూచి వారి జీవితంలో ఆ రకమైనటువంటి సంతోష సమయాలు రాలేదని చెప్పి వీరే దానిని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేసి భయంకరమైనటువంటి అపాయాల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితులు అనేకములు ఉన్నాయి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారు కూడా ఆ పరిస్థితుల్లోనే ఉండి ఉన్నట్లయితే మీరు ఏం పనులు చేసి ఆ పరిస్థితుల్ని మీ మీదకి తెచ్చుకున్నారో మీకే తెలుసు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, కాలములు సమయములు యెహోవా ఆధీనములో ఉన్నాయి. చక్కటి ఉపాయమైనను ఆయన మనకు అనుగ్రహించి మనకున్నటువంటి పరిస్థితుల్లోంచి మనల్ని బయటికి తీసుకురావడానికి కూడా ఒక సమయం ఉంది. గర్భిణీ స్త్రీకి అంటే తను ఆ లోపల ఉన్నటువంటి శిశువు ఫామ్ అవడం ప్రారంభించినప్పుడు, అంటే తను గర్భం దాల్చినటువంటి మొదటి రోజులోనే తనకు బిడ్డకి జన్మనిస్తుందా? 9 నెలలు ఆ బిడ్డకి ఫార్మేషన్ అవ్వాలి తన కడుపులో, అంటే ఒక రూపం రావాలి. ఆ రకమైనటువంటి పరిస్థితి వస్తే కానీ తనకు ప్రసవ వేదన అనేది ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పేటువంటి మాట ఏంటి అంటే, ప్రతి దానికి కూడా దేవుని దృష్టిలో ఒక సమయం అనేది ఏర్పాటు చేయబడి ఉన్నది. ఆ సమయం వచ్చు పర్యంతరము దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండవలసినటువంటి క్రైస్తవుడు ఇతరులను చూచి నా జీవితంలో ఈ రకమైనటువంటి సంతోషము లేదు అని చెప్పి అనేక పరిస్థితుల గుండా వాళ్ళు ముందుకు అడుగులు వేస్తూ కొన్ని వాళ్ళకు వచ్చినటువంటి ఐడియాల్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ భయంకరమైనటువంటి అపాయాన్ని ఎదుర్కొనేటువంటి సందర్భాలు కూడా అనేక రకంగా ఉన్నాయి. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడిని ఎంచుకునే ఎడల తన్ను తాను మోసపరుచుకొనును. ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకునవలెను కదా. ప్రియదేవుని బిడ్డలారా, అవతల వాళ్ళ జీవితంలో ఏదో జరిగిందని మనము ఇప్పుడు మనం ఎన్నికలేని స్థితిలో ఉన్నాం, కానీ మనకు ఏదో ఉన్నట్లుగా ఊహించుకొని దాన్ని పొందడానికి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ఎలాగైనా అవతల వారికి ఉన్నటువంటి సంతోషం మన జీవితంలో కూడా ఉండాలి అని ప్రయత్నం చేసి లేనిపోని ఆలోచించి లేనిపోని సమస్యలలో ఇరుక్కొని ఉన్నట్లయితే తన్ను తానే మోసపరుచుకునేటువంటి స్థితిలో వాడున్నాడు. అవతల వాళ్ళ జీవితంలో సంతోషం వచ్చింది అంటే వారు ఇంకా సంతోషంగా ఉండాలని నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఆశీర్వాదంతో కూడినటువంటి నీ మనసాక్షి ఏం చేస్తుందంటే నీ స్థితిని లేవనెత్తుతుంది, నీకున్నటువంటి పరిస్థితిని లేవనెత్తుతుంది. ఎవరికో వివాహం జరిగిపోయింది, నీకు వివాహాలు అవ్వట్లేదు, నీకు ఏజ్ అయిపోతుంది కానీ నీకు వివాహం అవ్వట్లేదన్న వేదన కలిగి జీవిస్తున్నావు నువ్వు. ఆ సమయం రాకముందే దేవుడు అంటూ నీకు ఏర్పాటు చేసినటువంటి మనిషి నీ జీవితంలోకి రాకముందే నీకు నీవే ఏర్పాటు చేసుకుని లాక్కుంటే ఏమవుతుంది అని అంటే నీ హృదయం బద్దలయ్యేటువంటి పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు విడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి దంపతుల మనస్సులో కూడా అదే రకమైనటువంటి వేదన.
కొద్దిగా ఆగుంటే బాగుండేమో, దేవుని కోసం ఎదురు చూస్తుంటే బాగుండేమో. మీరు ప్రయత్నం చేస్తున్నారు మీ భర్త కోసం, లేదా మీరు ప్రయత్నం చేస్తున్నారు మీ భార్య కోసం, అటువంటి రెస్పాన్స్ అవతల పక్క నుంచి లేదు నన్నంటే ప్రేమలు చల్లారిపోయే రోజులు ఇవే. దేవుడు నీ కోసం ఒక మనిషిని ఏర్పాటు చేస్తే ఆ మనిషి వల్ల నీ హృదయం ఎట్టి పరిస్థితుల్లో బద్దలవదు. వారు నీ నుంచి సపరేట్ అయిపోతున్నారు అని అంటే వారు నిన్ను విడిచిపెట్టి ఉండడానికే ఇష్టపడుతున్నారు. ఇదిగో నిన్ను గాయపరచడమే వాళ్ళు ఒక గొప్ప ధ్యేయంగా పెంచుకున్నారు అని అంటే, ప్రియ దేవుని బిడ్డ, మరి వారు నీకు సరిపోయిన వారని అంటావా? మరి ఏంటంటే మా భర్తను వదిలేయమంటారంటే, నా ఉద్దేశం అది కాదు. ఇక్కడ మీరు చేసినటువంటి పని ఏంటి అని అంటే దేవుని సన్నిధిలో కనిపెట్టడం. మీరు ముందుగా చేశారా వివాహాలు చేసుకునేటప్పుడు? అందుకనే చాలామంది తొందరపడుతుంటారండి, మా పిల్లలకి వివాహం అవ్వలేదు, మా పిల్లలకి వివాహాలు లేదు, ప్రార్థన చేయాలి. వివాహాలు అవ్వలేదని కాదండి ప్రార్థన చేయాల్సింది, సాటి అయినటువంటి సమభాగం, మన కోసం ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి, మన కోసం ఏర్పాటు చేయబడినటువంటి స్త్రీ మన జీవితంలోకి వచ్చేంత వరకు దేవుడు మనల్ని ఒంటరిగానే నిలబెడతాడు. అది ఎంత ఏజ్ అయినా రాని. సొసైటీ చూసినట్టుగా దేవుడు నిన్ను చూడడు. సొసైటీ చూసినట్టుగా దేవుడు నిన్ను చూస్తే దేవుని సన్నిధిలో కూడా మనం నిలబడలేం. మనం సొసైటీలో బ్రతికే వాళ్ళం, పేరు ప్రఖ్యాతులు పొంది బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి నువ్వు ఎలా అనుకుంటావో, దేవుడు కూడా నీ జీవితంలో శాంతి సమాధానం ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటాడని. అందుకని ఆయన ఆలస్యం చేస్తాడు అనేక సందర్భాల్లో. ఈ రోజుల్లో ఏ వస్తువులో కూడా నాణ్యత లేదు. నాణ్యత కావాలంటే కాస్ట్ ఎక్కువ, క్వాలిటీ ఉండాలనంటే నువ్వు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాలి. క్వాలిటీ అయినటువంటి మనిషి నీ జీవితంలోకి రావాలన్నా నువ్వు ఎక్కువ సమయం ఖర్చు పెట్టాలి దేవుని సన్నిధిలో. దేవుని బిడ్డ, నీకున్నటువంటి పరిస్థితి పోవట్లేదు, అప్పులతో నలిగిపోతున్నావు, భయంకరమైనటువంటి సమస్యలు నిన్ను చుట్టుముట్టుకుని ఉన్నాయి. ఇది నాన్న దేవుడు నీకు ఇస్తున్నటువంటి మాట ఏంటి అంటే, అవతల వాళ్ళని చూచి వాళ్ళలాగా బ్రతకాలని అప్పులు చేసేవేమో, లేదా ఎలా చేస్తున్నావో తెలియని సందర్భంలో కూడా చెయ్యి చాచి ఇస్తూ లేదా తీసుకుంటూ ఇది నాన్న ఇచ్చిన డబ్బులు వెనక్కి రాక, తీసుకున్న డబ్బులు కట్టలేక భయంకరమైనటువంటి స్థితిలో కష్టాలను అనుభవిస్తున్నావేమో. లోన్ బ్యాంక్ ఏజెంట్ల నుండి వడ్డీలు తీసుకున్న వారి దగ్గర నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి నీ మీద ఉందేమో. ఎందు నిమిత్తము సమస్య? ప్రతి వాడు తను చేయి పనిని పరీక్షించి చూసుకునవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తన్ను బట్టే తనకి అతిశయం కలుగును. నీవు చేస్తున్న పని నువ్వు పరీక్షించుకోగలిగావా? నీవు అనుకున్నది జరిగిపోతుందని ఆ సమయాల్లో నువ్వు మౌనంగా ఉన్నావేమో, సంతోషంగా ఉన్నావేమో. ఈ దినాన నీవు కోస్తున్నటువంటి కన్నీరు పంట ఎవరు చూస్తున్నారు? ప్రియదేవుని బిడ్డ, వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఇతరులను చూచి కాక వట్టివాడై ఉన్నావా? వట్టివాడిగానే ఉండు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు వట్టివాడై ఉండి నేను ఎన్నికైన స్థితిలోకి రావాలని ప్రయత్నం చేసి అడుగులు వేయడంలో తప్పులేదు, కానీ దానికోసం నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నాలు దేవుడి నుంచి నిన్ను దూరం చేస్తాయా? నీ హృదయాన్ని బద్దలు చేస్తాయా? ఒకసారి ఆలోచించుకోగలిగావా? నిన్ను నీవు ప్రక్షాళన చేసుకోగలిగావా? పరీక్షించుకోగలిగావా? ఏది నీ విశ్వాసం, ఏది నీ ప్రార్థన అని ఇతరుల మనుషులు నీ వైపు వేలెత్తి చూపించే స్థితిలో ఈ దినం నువ్వు ఉన్నావేమో. ఇప్పటికీ పర్వాలేదు, మించిపోయింది లేదు. మన బరువును మనం మోసుకోవాలి. మన బరువును మనమే మోస్తున్నాం ప్రతిరోజు, మన శరీరాన్ని మనమే మోస్తున్నాం, ఇతరుల చేతికి అప్పచెప్పలేదు. అలాగే మన పరిస్థితులను కూడా మనం అనుభవించాలి కొన్ని సందర్భాల్లో మనం చేసుకున్నటువంటి తప్పిదములకి. కానీ దేవుని సహాయం మనం అడిగినట్లయితే, దేవుని సన్నిధిలో మనం చేసినటువంటి తప్పిదములను ఒప్పుకున్నట్లయితే ఆయన దయాళుడు, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. దేవుని జనాంగమా, వాక్యం మీద ఆధారపడి వాక్యంలో ఎదగడానికి నీవు ప్రయత్నం చేస్తున్న ప్రతి సందర్భాల్లో కూడా దుష్టుడు నీ క్రైస్తవ జీవితాన్ని, ఆ భక్తిని పడగొట్టడానికి ఏదో రకంగా నీ హృదయాన్ని కలవరపరచడానికి మనుషుల మాటలను అటాక్ చేస్తాడు. ఇది నాన్న విడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా సమాధాన పడడానికి ప్రయత్నం చేయండి. దేవుని సన్నిధిలో ముందు మొరపెట్టండి, అయ్యా నాకెందుకు ఈ స్థితి కలిగింది, ఒకవేళ నేనే తప్పు చేశానేమో, నా భర్త మనసుని మార్చు, నా భర్త హృదయాన్ని సంధించు. తను ఏ పాపపు ప్రవణ ఆలోచనలో ఉన్నా ఇప్పుడే తన హృదయాన్ని నీవు తాకి తన మనసుని మార్చుని ప్రార్థన చేయండి. మీరు చేసేటువంటి ప్రార్థననే రేపటి దినాన భయంకరమైనటువంటి ఉపద్రవాలను మీ భర్తని కాపాడుతూ తిరిగి మీ చెంతకు చేర్చేటువంటి గొప్ప సాధనంగా మీకు ఉపయోగపడుతుంది. వివాహాలు అవనటువంటి స్థితిలో ఉంటే ప్రార్థన చేయండి, అప్పుల బాధల్లో ఉంటే ప్రార్థన చేయండి. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, ఎందుకు ఈ సమస్య వచ్చింది అని. దేవుని చిత్తము లేకుండా, దేవుని ఆలోచన లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తే
జీవితంలో కష్టమే కలుగుతుంది, జీవితంలో శ్రమే వస్తుంది. ఇక సహోదరి సహోదరుడా, మనల్ని మనం పరిశీలించుకుందాం. వటివాడుగా ఉన్నావా, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఒకవేళ ఉన్నత స్థితిలో ఉన్నావా, దేవునికి నమ్మకంగా ఉండు, ఇంకా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన పరిస్థితి ఏంటో, మన స్థితి ఏంటో, మనుషులతో మనం ఎలా అయితే మనసు విప్పి మాట్లాడతామో దేవునితో కూడా అదే రకంగా మాట్లాడి దేవునికి సహాయం పొందుకొనవలసిందిగా అందరినీ నేను కోరుకుంటూ మీకు అందరి కోసం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నట్టుగా దయచేసి అందరూ ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి, జీవము కలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ క్రీస్తు పరిచర్యటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వించిన ప్రతి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం. నలిగిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి బిడ్డలకి సంపూర్ణమైనటువంటి విడుదల ఇప్పుడే కలుగును గాక. వారు చేసినటువంటి ప్రతి రకమైనటువంటి పొరపాట్ల నిమిత్తమై ఈ దినాన ప్రమాణం పశ్చాత్తాపడుతుండగా నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను, శారీరకంగాను, మానసికంగాను నలిగిపోయినటువంటి స్థితిలో రోదన చెందుతున్నటువంటి ప్రతి బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహించండి. ఆయన నీ విలువైనటువంటి ప్రవాణ, గొప్ప ప్రవాణ పిలుపుకు ప్రతి బిడ్డలో లోబడి జీవించగలిగేటువంటి సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. దీన దశలో ఉన్న ప్రతి బిడ్డల్ని దర్శించి ఉన్నత స్థితిలో ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఆయనైనా అనారోగ్య పరిస్థితులు ఉన్న వారికి ఆయురారోగ్య బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వివాహాలై విడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి భార్యాభర్తల హృదయాలను మార్చండి. వారి దాంపత్య జీవితంలో సమాధానాన్ని అనుగ్రహించండి. విడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడు అనేటువంటి యేసయ్య పరిశుద్ధమైన నామములో ఆ కుటుంబాల్లో గొడవలను, చిక్కులను, చికాకులను తీసుకొచ్చినట్టు దురాత్మలు కాలిపోవునుగా. సమాధానాన్ని అనుగ్రహించి విడిపోయినటువంటి తల్లిదండ్రులు, బిడ్డలు, అన్నదమ్ములు, రక్త సంబంధికులు, స్నేహితుల మధ్య సమాధానం కలుగునుగా. కోర్టు కేసులు అన్యాయంగా తీర్పును అనుభవించి శిక్షణ అనుభవిస్తున్న బిడ్డలకి న్యాయ తీర్పును అనుగ్రహించి విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అప్పుల బాధలు ఉన్న వారికి సంపూర్ణ విడుదల, ఉద్యోగలేమిలో ఉన్న వారికి మంచి ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. పరీక్షల నిమిత్తమైనటువంటి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహించండి. మరి ఈ దినాన ప్రభానైనా, ఇదిగో రాబో ప్రభానైనా ఆయన ఆ ఇంటర్మీడియట్ పరీక్షల రిజల్ట్స్ను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడు అనేటువంటి యేసయ్య పరిశుద్ధమైనటువంటి నామంలో ప్రతి బిడ్డలకి మంచి మార్కులను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ సహాయాన్ని అనుగ్రహించి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగ నిమిత్తమైన పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి వారు, రాసిన వారు, ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న వారైతే ఉన్నత స్థితిలో ఉంచి నడిపించండి. జ్ఞానం అనుగ్రహించి పరీక్షలు రాయినట్లుగా బిడ్డలని నడిపించమని ప్రార్థన చేస్తాం. ఈ ఎండ తీవ్రతకి ఎటువంటి ప్రాంతాల్లో ప్రవణ అనారోగ్య పరిస్థితులు ఏ బిడ్డలు గురి కాకుండా ప్రవణని ఈ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. క్రైస్తవుల మీదను, సంఘాల మీదను, సంఘ నాయకుల మీదను, సువార్థికుల మీదను జరుగుతున్నటువంటి దాడుల నుండి ప్రతి బిడ్డల్ని ఆయన కాపాడి సంరక్షించి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇది దేవులతో నింపి నడిపించండి. ఈ చిత్తమైతే మరొకసారి ప్రావానైనా మేమందరం ఇలా కూడుకొని ప్రావానైనా నేను ఆరాధించగలిగినటువంటి కృప మాకు అనుగ్రహించమని స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.